అరే పల్జిగా ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ దించినావు. నీ అమ్మ నువ్వు తక్కువ అనుకున్నావా? డీజిల్ పైసలు పెడతాడు బే. అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా, తొక్కు. తొడలు గట్టిగా అవుతాయి. ఇదొక అన్ని గట్టిగా అవుతాయి. అయినా మన ఊర్లో వంకాయలేనట్టు పక్కురు తెచ్చుకున్నాడేంద్రా? నీకు తెలవదురా బాయ్, కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలవడతా నా పెళ్ళం. ఓడి అమ్మ, ఇంతగానం భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తెలవదురా, పెళ్ళి అయితే తెలుస్తుంది. మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడేంద్రా? ఇంట్లో వంకాయ వద్దు కానీ ఊర్లో వంకాయలు కావాలి. ఏంది? అరే అరే ఆపు, ఆపు, ఆపు. ఏమైంది? అరే ఎందుకు కొడతావు? అరే అరే ఎందుకు రాబోతున్నావు? ఆడు చూడరా, చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవరికెరిక. గీసమంటే చూస్తే నాకు జల్లుమంట దొల్లు. ఓ ఏం రో, నువ్వు గిసుంటు కూడా నమ్ముతావరా? అరే అసలే మన ఊళ్ళో చేతబడులు చేస్తురని పుకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటు దాడితే గాలిపోయే గంప గుద్ద తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు. ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషన్ అవుతున్నావు. మరి వంకాయలు వంకాయలు మొట. సరే పని చేద్దాం, ఆ మసీద్ కాడికి వెళ్ళిపోదామా? జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తోయిరా బై. అరే రా, ఆడు మన కొబ్బరిగాడు కదా? అవు అన్నే. మరి ఇదంతా తొక్కుడు పోతుండు, కల్దింగినాయా? పాపా పాపా లెక్కబెట్టు. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుక్కొచ్చుకో బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా పోయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా పోరగాడు పండుకుండా సైదులు నేను అటు ముచ్చడు చెప్పాలి. సరే లైన్ నుండు. బండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా, అది కావాలంటే బీతోడు కాలి కింద ఉండాలి. ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా?
పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ఆ ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికొస్తుంది. అరే ఊరి కోసం కాకపోయినా దానికోసం అన్న అవుతారా? ఆడుండంగా ఆవిడ కష్టమే అయ్యా. ఆడు సస్తే అయితేనంటావారా? పట్నంకెళ్ళి పైల్వాళ్ళని దూల్కరమ్మంటావా? గాన్ని చంపితే మనం చంపినట్టు ఉండొద్దురా, గా దేవుడు చంపినట్టు ఉండాలి. జర పెట్టుకొని తినయ్యా, నేను కానీ బట్టలు నలిచి వస్తా. ఎన్నిసార్లు వండుతావా ఈ వంకాయ కూర? తిని తిని నోరంతా వద్దాడుతుంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా, మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తుంది. ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి శుభగ్రహం అంటే గురువు చంద్రుడు కలిసి పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువుని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్య అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి. ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్యలో చూస్తున్నాం. ఏ తేదీ ఎలా చేయాలి, ఏంది అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? కూరగాయలకు తినబెట్టు. అరే అంత ఆగంలో ఏడకపోతున్నావు? ఏమైంది మావా? ఏం చెప్పాలరా, అంతా నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరోడు బండితో అనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసులకి ఫిర్యాదు చేయని ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఈడ కూర్చోబెట్టారు. సరే సరే ఏడవక్, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, కుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంతగనం బలిసింది ఆబే. తప్పైపోయింది, మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు మొక్తయ్యా. గా పిల్ల పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతి లేదు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు మొక్కుతారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినావనుకో బొక్కలేసి నూకుతా, అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ అట్లీట్ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా ఇవన్నీ నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మన వాళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయినా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకుడు రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా, పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జిగా, నేను పొద్దుంతా కనిపించలేదు, ఏడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ఒక గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినని చెప్పి నా పిల్లం దమ్దం చేసింది.
మళ్ళా దాకొచ్చినావా అవులగా మరి నువ్వు బంద్ చేసి నా తైదలేదురా రాత్రి అయితే సార్ 4 విక్తుంటది మంది ఎట్లా మళ్ళీ నాకు అర్థమవుతలేదు పిచ్చి తెంగుతుండేడా అరే నువ్వు ఊకుకి ఆగమాగం చేయకు ఇక చూడు మందు మానేకి 2 దారులు ఉన్నాయి. ఒకటి నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్ నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే ఎప్పుడు చూడు బాగుడే. ఇంట్లో పెళ్ళం మేడ నువ్వు అన్నా చాయ్. ఊర్లో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆదిరా హీరోయిన్ వచ్చింది. మేడం ఎడకి పోవాలి మేడం? ఆటో మీరు పదన్నా. గాన్బండి ఎక్కుతుందిరా. సర్పంచ్ బిడ్డయ్యా పట్నంకెళ్ళి వచ్చింది. బిడ్డ అవు నీకెట్లా తెలుసురా? పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది, చూడలేదా అయ్యా? ఏం సర్పంచ్రా, బిడ్డనేమో పట్నం పంపి సదులతలు చేసిండు. ఆ, గీడేమో ఊర్లో ముండల మొగుడే. గిరాకొచ్చిందా? వస్తా. ఏడికి పోవాలరా? రే నిన్నే ఏడికి పోవాలి? హై స్కూల్ రోడ్ దా. అరే ఎంతసేపు రా ఇంకా కాలే? అరే ఆగబే, ఇప్పుడే షురు అయింది.